విశాఖ జిల్లా విశాఖ సౌత్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కోలా గురువులు గారి మీద పోటీ చేసి 18,316 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా వాసుపల్లి గణేష్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన ద్రోణం రాజు శ్రీనివాస్ గారి మీద జనసేన పార్టీ అభ్యర్థి అయిన గిరిధర్ గంపాల గారి మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ మీద 3,729 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా ఈ సీటు టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే 2014, 2019లో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈసారి వైసీపీ అభ్యర్థిగా మారి ఇక్కడ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఇక కూటమి తరపు నుంచి జనసేన అభ్యర్థి అయిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే 2019లో ఉన్న క్లిష్ట పరిస్థితులకు భిన్నంగా ఇక్కడ ప్రజల్లో టీడీపీకి బలమైన ఓట్ బ్యాంకింగ్ ఉండడం కారణంగా ఇప్పుడు అది కూటమి బలంతో మరింత రెట్టింపు అవడం కారణంగా వాసుపల్లి గణేష్ కుమార్ గారు పార్టీ మార్పు కారణంగా ఇక్కడ ప్రజల్లో వైసీపీ మీద అసంతృప్తి ఉండడం కారణంగా జనసేనకి ఇక్కడ మరింత బలం పెరగడం కారణంగా ఇక్కడ ఫలితం అనేది అతి స్వల్ప మెజారిటీతో అయినా జనసేన వైపే మొగ్గు చూపేలా కనబడుతుంది. ఇక్కడ కనబడుతున్న రిపోర్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూడగా కూడా ఈ సీటు కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.